వెల్కమ్ టు రివి క్రియేషన్స్. అది ఒక అందమైన వేసవి రోజు. పండుగ వాతావరణంలో కొలనులో ఉన్న ఒక తల్లి బాతు తన ఎగ్స్ మీద కూర్చొని అవి పొదిగే వరకు వేచి ఉన్నాయి. కొన్ని రోజులకు ఆ గుడ్డు ఒక్కొక్కడిగా పగలకొట్టి అందమైన ఎల్లో కలర్ చిన్న బాతు పిల్లలు బయటికి వచ్చాయి. అవి సంతోషంగా క్వాక్ క్వాక్ అని అరుస్తూ తల్లి చుట్టూ నడుస్తూ ఉండేవి. కానీ ఒక పెద్ద గుడ్డు మాత్రం ఇంకా పగిలి బయటకు రాలేదు. తల్లి బాతు ఎంతో ఓపికగా ఆ గుడ్డుపై కూర్చుంది. చివరకు అది కూడా పగిలింది. కానీ దాని నుంచి వచ్చిన పిల్ల మాత్రం చాలా భిన్నంగా, పెద్దగా, బూడిద రంగులో అజాగ్రత్తగా కనిపించింది. ఇదేంటి విచిత్రంగా ఉంది అని ఇతర బాతు పిల్లలు ఒకరికొకరు చెప్పుకున్నారు. తల్లి బాతు ఆశ్చర్యపోయినా ఆ పిల్లను కూడా ప్రేమతో చూసింది. అయితే కొద్దిసేపటికే ఆ బాతు పిల్లని ఫామ్లో ఉన్న ఇతర జంతువులు గమనించాయి. కోళ్ళు, టర్కీలు మరియు బాతు పిల్లలు కూడా దాన్ని చూసి నవ్వాయి. అది ఎలా నడుస్తుందో చూసి ఎగతాళి చేశాయి. ఆ బూడిద బాతు పిల్లకు చాలా ఒంటరితనంగా మరియు బాధగా అనిపించింది. నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఒకరోజు అది జాగ్రత్తగా పారిపోయి పక్కనే ఉన్న జలాశయం దగ్గరకు చేరింది. అక్కడ అది అడవి బాతులను కలిసింది. కానీ వారు కూడా అదే అన్నారు, నీ రూపం చాలా విచిత్రంగా ఉంది, నువ్వు మాతో ఉండలేవు అని. ఒక సాయంత్రం అది ఆకాశంలో అందంగా ఎగురుతున్న తెల్లటి కొంగల గుంపును చూసింది. నేను కూడా వీళ్ళలా ఉంటే బాగుండేది అని అనుకుంది. చలికాలం వచ్చింది మరియు ఆ బాతు పిల్ల బతకడానికి చాలా కష్టపడింది. అది మంచులో వణుకుతూ ఉంది. ఒకరోజు ఒక కరుణగల రైతు దాన్ని కనుగొని ఇంటికి తీసుకెళ్లాడు. రైతు పిల్లలు ఆ బాతు పిల్లతో ఆడుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది చాలా భయపడి అక్కడి నుండి పారిపోయింది. వసంతకాలం వచ్చింది. మంచు కరిగిపోయింది. ఆ బాతు పిల్ల ఇప్పటికే పెద్దదయింది. దాని రెక్కలు బలంగా మరియు దృఢంగా మారాయి. అది వాటిని ఊపగా ఎగరగలిగింది. ఒక్కసారిగా ఆ కొంగల గుంపు ఉన్న కొలనుపైకి ఎగురుతూ వెళ్ళింది. దాని గుండె చాలా కొట్టుకుంది. కానీ అది వాటిని చేరాలనుకుంది. వాటి వద్దకు చేరుకోగానే నీటి మీద తన ప్రతిబింబాన్ని చూసింది. అది ఇకపై బూడిద బాతు పిల్లగా లేదు. అది ఇప్పుడు ఒక అందమైన తెల్లటి కొంగగా మారింది. ఇతర కొంగలు దాని చుట్టూ వచ్చి అన్నారు, ఇప్పుడు నువ్వు మా కుటుంబ సభ్యుడివి. అప్పుడు ఆ బూడిద బాతు పిల్ల రియలైజ్ అయింది, అది అసలు బాతు పిల్ల కాదని, అది ఎప్పటి నుండో ఒక కొంగనే అని. ఇప్పుడు అది కొత్త కుటుంబంలో ఆనందంగా, గౌరవంగా నీటిపై తేలుతూ గర్వంగా జీవించింది. ఈ కథ మనకేం చెప్తుందంటే, ప్రతి ఒక్కరి అందం ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఎదిగే క్రమంలో మన నిజ స్వరూపం బయటపడుతుంది. తెలివైన తాబేలు మరియు ఆకలితో ఉన్న నక్క కథ. ఒకప్పుడు ఒక అటవీ ప్రాంతంలో తెలివైన తాబేలు మరియు ఆకలితో ఉన్న నక్క నివసించేవి. నక్క ఎప్పుడూ తేలికగా అందుబాటులో ఉన్న ఆహారాన్ని ఆశించేది. అది నెమ్మదిగా కదులుతున్న తాబేలును చూసింది. ఆహా, ఎంత రుచికరమైన భోజనం అని నక్క అనుకుంది. అది తాబేలు దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నీకు చెక్కలాంటి గట్టిపాటి షెల్ ఉన్నా నువ్వు అంత బలంగా ఉండవు. నేను నిన్ను సులభంగా పగలగొట్టి తినగలను అని చెప్పింది. తాబేలు చాలా నెమ్మదిగా కదిలినా చాలా తెలివైనది. అది నక్కను ఓడించలేనని తెలుసుకుని ఒక తెలివైన ప్రణాళిక వేసింది. ప్రియమైన నక్క, నిజమే, కానీ ఇప్పుడే నన్ను తింటే నా షెల్ చాలా గట్టిగా ఉంటుంది. నీకు ఇష్టం ఉండదు. నా షెల్ సాఫ్ట్గా, రుచిగా మారాలంటే ముందు నన్ను నదిలో వేయాలి. నీకు అంతకంటే మంచి భోజనం దొరకదు అని అంది తాబేలు. మొద్దు నక్క ఈ మాటలు నమ్మింది. అది తాబేలును ఎత్తుకుని నదిలో విసిరేసింది. కానీ తాబేలు నీటిలో పడగానే తన శక్తివంతమైన కాళ్ళతో ఈదుకుంటూ పారిపోయింది. ధన్యవాదాలు నక్క, నీళ్లే నా ఇంటి వాతావరణం. ఇక నువ్వు నీ భోజనం కోసం వేరే ఎక్కడైనా వెతుకు అని తాబేలు నవ్వుతూ చెప్పింది. నక్క తనను మోసం చేశారని గ్రహించి కోపంగా వెళ్ళిపోయింది. ఇక తెలివైన తాబేలు సంతోషంగా నీటిలో ఈదుకుంటూ తన జీవితం కొనసాగించింది. ఈ కథలోని నీతి, బలం కన్నా తెలివి గొప్పది. తెలివిగా ఆలోచిస్తే ఎటువంటి ప్రమాదం నుండైనా తప్పించుకోవచ్చు.